ఐశ్వర్యము ఇవి ఆనందం కాబట్టి
నుంచి పన్ను విమర్శించి సాగించిన మనం తెలుసుకున్నాము. ఆమెకు వివాహం చేసుకోవాలని చెప్పేసి యుక్తవలసిన తండ్రి గారు ఆ భావకులను విచారిస్తే అప్పుడు ఆ యొక్క పురాతన చెప్పింది, నేను భావనను వివాహం చేసుకోను, నేను పరమాత్మగా చెందిందని కాబట్టి నేను ఆయన పొందాలని చెప్పేసి చెప్పినప్పుడు రకరకాల ప్రమాణాలు 105 దేశాలు ఉంటారు. ఆ ప్రమాణం గురించి కూడా ఒక్కొక్కరు చెప్తే వీరు చెప్పేసి చివరిగా రంగనాథ స్వామి చెప్తే అప్పుడు సంతోషపడి ఆయన చేసుకుంటామని చెప్పేసి అని అనుకుంది. ఆ విధంగా అడగకపోతే ఈ రంగనాథం నుంచి పన్ను వివరణ సాధించినటువంటి తిరుప్పావై అంటే తిరు అంటే మంచి, తిరు అంటే ఏదంటే మంచి, శ్రీ మంచి, తిరు మంచి, పావు అంటే పట్టణము, తిరుప్పావై మంచి పట్టణము. ఇది చేయ పలు పద్యం ఈ విధంగా పన్నంటే 10 చొప్పున 30 భాషలు పద్యం ఇది చేయ సాధ్యమైన కాలంలో కోట్ల ఈ విధంగా దానం చేస్తుందో అదేవిధంగా ఈ యొక్క ఆకారాన్ని ఈ యొక్క 30 భాషలను దానం చేసి వారి యొక్క పాటి సమర్పించింది. ఎవరు సమర్పించింది? కృష్ణుడు సమర్పించింది. మనకు ఈ సంగీతం వల్ల రకరకాల వ్యక్తులు కూడా పోతాయికు అక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మనకు ప్రశాంతంగా ఉండాలంటే మనం కూడా ప్రశాంతంగా చిన్న సంగీతాలు పెట్టుకుంటాం. అది సంగీతం అంత శక్తి ఉంది కాబట్టి ఆ విధంగా ఈ పాటలు పాడి ఆయన కనిపించిందని చెప్పేసి పాదవాలై అంటే పాసలు మాదిక, పూలవాలై పూల మాదిక రకరకాలకు సంపంగం వల్ల ఇప్పుడు రకరకాలకు శివుడి తన భక్తులు ధరించి కొడుతారై సమర్పించినటువంటి ఆండాడుతుంది. ఆ విధంగా దానం గురించి ఆ యొక్క బాను తాను సమర్పించి దాంతో వర్ణించింది చెప్పేసి అట్టి ఆండాడుతకి మనము నమస్కారం మనసా మనకు ఎప్పుడు కూడా ఆ యొక్క అమ్మాయి మనసు ఉండాలని చెప్పేసి ఈ యొక్క మనకు ఇక్కడ కూడా తన దగ్గర నుంచి స్వామిని ధరింప చేసింది కాబట్టి ఇక మనం ఉచిష్టమని అప్పుడు అంటే ఏదైనా సరే పెద్దల యొక్క ఇష్టాలను చూసుకుంటే దానివల్ల మనకు బాగా చెప్పేసి తెలుసు. తర్వాత మూడవది చూడు కూడా వేడుకొని ఆమె ఆడి వల్ల కల్పయాయ్ ఆడినే విలేకరులకెళ్ళై విరుద్ధమార్థం రాను కడల దండమే నన్ను శివుడి ధరించిన ఇక్కడ ధరించిన పుష్పమాలను కొడుతా సమర్పించింది. చూడరు ప్రకాశంగా కొడియే బంగారు తీగ వంటి ఆందోళనది లోపల పుష్పము బంగారు మోజక అదేవిధంగా విపరీతంగా ధరలు తెలుస్తున్నాయి. లక్ష అంటే దాని అర్థంలో బంగారం అదేవిధంగా మా తల్లి కూడా బంగారు తీగల తల్లి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. బంగారు బట్టి ఆంధ్రాల తల్లి ప్రాచీనమైన ఆపై ఈ యొక్క తిరుపాతి అందాన్ని పాడి మతంగా పాడి కృప చేసినటువంటి వడయ్య అనే ఆభరణపతి నాడి ఇవ్వచ్చిన నీ ఓ మన్మద ఎన్నై నన్ను వేంకరకు శ్రీనివాసులు తిరుమల ఇది ఖాళీగా చేయము అన్నట్టుగా ఇమ్మానం ఈ మాటకు నా మేము కడరాలు నెలలు నీకు నాశనమై ఎప్పుడు నాశనాలు చూసి ఈ యొక్క మూడవ శ్లోకము ఈ విధంగా 3 శ్లోకాలు కాత్మా శ్లోకాలు అమ్మవారులకు ఉపయోగించిన యొక్క వ్రతము
దారి తప్పదు, ఒకే మార్గంలో ఉంది. కాబట్టి అదేవిధంగా మనం కూడా అటు ఇటు పోకుండా ఆ యొక్క పరమాత్మని ప్రార్థించుకోవాలి. మనం కూడా దారి తప్పకూడదు అని చెప్పేసి మనం ఆయన చెప్పేవాళ్ళం కాబట్టి ఆ యొక్క దారుణం నడవాలని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. మానవులు మనం ఈ యొక్క పశువులు తర్వాత గది కూడా లాభాపేక్ష, వారికి లక్షణాలు ఉండదు. వారు జ్ఞానం లేదు కాబట్టి, వారు ప్రతిపక్షాలకు జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకు లక్ష్యం లేదు. మనకు జ్ఞానం యొక్క ఇచ్చాడు కాబట్టి ఆయన జ్ఞానంతో చేయాలి, లక్ష్యాలను ఛేదించాలి. ఆ విధంగా చెప్తున్నారు. ఒకసారి నైమిషాలలో ఒకసారి వ్యాధులు ఒక శివ పాకు ఉన్నాడు. పాకు ఉంటే చేసింది అప్పుడు ఆయన బాగున్నాడు. ఓ శివ శివ ఎందుకు పాడుతున్నావు పాకుతున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ శివ అయ్యా గంగ పట్టేస్తుంది, ఆ శబ్దంతో పట్టే నా ప్రాణం పడుతుంది అంటే ఆయన ఉన్నాడు. నువ్వు ఎంత ఎక్కేంత ప్రాణం ఉంటే అని పోటీ చెప్పేసి అప్పుడు శివ చేస్తుంది గంగ అంటే మీ మానవులకు మా పట్ల ఈర్ష్య ఎందుకోసం మేము ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నామని చెప్పేసి మాకు తెల్లారంటే స్నానం చేయాలి, జపం చేసుకోవాలి, పారాయణ చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, రకరకాల పనులు అటువంటి కూడా మీకు బాధ ఉన్నాయి. నాకేం బాధలేదు, నేను హాయిగా ఉన్నాను కాబట్టి అందుకే నన్ను మీకు ఈర్ష్య ఈ మానవులు అని చెప్పేసి కాబట్టి నాకు స్నానం జపం కూడా ఏం లేవు. కాబట్టి అందులో అంటే మనకు జ్ఞానంలో కాబట్టి కాబట్టి ఏం నిలవ పెట్టాలనుకున్నాము ప్రశాంతంగా ఆగిపోతాం తెలిస్తే బాగా చేయాలి. కాబట్టి ఆ శ్రీమానంగా చెప్పేసి చెప్తుంది. తర్వాత ఇంకోసారి దగ్గర ఒక శిష్యుడు ఓ గుడ్డకు వెళ్ళి మనము తరించాలి అంటే ఏం చేయాలని చెప్పేసి అంటే అప్పుడు ఆయన గురుగా చెప్తాడు. కర్తవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిదాధ్య, శీతవ్య అని ఈ యొక్క మూలాలుగా చెప్పాడు. అంటే ఏంటి? కర్తవ్య ముందుగా మనం చేసేది ఏం చేయాలి? ఎవరైనా పెద్ద ఏదైనా మాట చెప్తే దాన్ని వినాలి. వినడాన్ని ఏం చేయాలి? మనము శ్రోతవ్య మన్నం చేసుకోవాలి, అదే దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మంతవ్య ఆ లోపల ఉన్నటువంటి దాని యొక్క తాత్పర్యమేందో తత్వమేందో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తుంటే ఒకసారి ఏం చేశాడు, ఒక శిష్యుడు అక్కడ ఊరేగింపు ఉంది పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు చూస్తుంటే రాజుగారు ఏడు మీద పోతూ ఊరేగింపు శిష్యుడు బాగా సరే మందిగా ఉంది కాబట్టి ఎదురు పక్కకున్నాను చెప్పేసి పక్కన వస్తాడు. అంతలో తీరా ప్రయత్నం చేశాడు. వచ్చి అక్కడ ఏంటి అంటే రాజుగారి జన్మదినం జరుగుతుంది కాబట్టి రాజుగారిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అదే ఏం చేయాలంట? అదే ఏనుగు ఏనుగంటే ఎందుమాట అంటే అందులో ఉన్నది దండాలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, పొట్టుగా ఉంటుంది. అన్నీ విష్ణు చెప్తాడు. ఇలా విష్ణు వచ్చారు అడుగుతాడు. సరే అయిపోయింది. మీరెవరు? రాజు. మీరా అంటే ఏంటి? మీరేంటి అంటే సరే మీకు ఇట్లా కావాలి అంత విషయంలో రాజు చెప్తా అని చెప్పేసి నువ్వు బాగువాలి బాగువాలి మీరను మీద కూర్చొని ఎవరు బాగిను నువ్వు ఏడు నేను మీద కూర్చున్నా నేను రాను మీద అంటే ఏడు అంటే కింద గురుగా
తీరని మరణం యొక్క వారి సెల్వచ్చిందంగా గొప్ప సంపద కలిగినటువంటి ఉన్నటువంటి ఓ సంపత్తి కలగా పూర్వమే పోయిన నందగోపం కుమరన్ పూర్వమైన వేలాయ పరిస్థితి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ఎవరు నందగోపం కుమరన్ ఆ యొక్క నందగోపం యొక్క కుమారుడు శ్రీకృష్ణ పరమాత్ముడు యశోదే ఇదం సింగం యశోద దగ్గర ఉన్నటువంటి ఇదం సింగం సింగం అంటే బాలసింగం వలె ఉన్నటువంటి విశాల నీతున్నటువంటి యశోద దగ్గర ఉన్నటువంటి రాజుకు వారు కావేరి చెంగల్ కార్యక్రమం నల్లని తిరుమేని తిరుమేని ముఖం మనం చెప్పుకున్నాం మన చేతంలో మే అంటే భాషలో ముఖం తెలుస్తుంది వీళ్ళలో చూస్తే చాలా చాలా విషయాలు నల్లని తిరుమేని ముఖం పైన ఎర్రని నేత్రాలటువంటి సూర్యచంద్రులతో కూడిన కాంతిగా తేజవంతమైన కాంతి వల్ల వారు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడు ఆ యొక్క నారాయణకి నమక్కే పరైగా ఆ నారాయణ మనకు తప్పగా రాజ్యాన్ని ఇవ్వగల వాడు అంటే మనకు ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలో ఇవ్వగల తప్పగా వస్తాం ఇంకా చెప్తారని మనకు ఏ కోరిక ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చేవాడు అక్కడ నారాయణుడే ఆ పరమాత్మనే కాబట్టి ఎవరు కూడా వారి నిర్ణయంగానే ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది శివుని ఆజ్ఞని శ్రీమైన పుట్టమని చెప్పేస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఏ విధంగా మనం అనుకుంటాం అవి జరిగింది అటువంటి రకరకాల సంతోషంగా కొంత ఆనందానికి పాల్గొంటారు అంతా కూడా వాళ్ళు చేసిన కర్మపదాలు అంటే వాళ్ళ అర్థం కాబట్టి పరమాత్మ అందరూ కూడా ఈ విధంగా ఉంటారు అందరికీ కూడా ఒకే ఉంటుంది మనం చేసుకున్న మనకు అనుకుంటే ఈ బాధలు కానీ దుఃఖాలు కానీ సంతోషాలు కానీ కూడా మనం ఏర్పడటానికి తెలుస్తుంది కాబట్టి నారాయణలో ఆయనే మనకు దిక్కు వాడు ఉదయపడిండు లోకమంతా సుఖించి మనమంతా కలిసి ఈ వ్రతం చేద్దాము తండ్రి అని చెప్పేసి ఏదో బాబా అంటే ఈ యొక్క వ్రతాన్ని మనం చేసుకుందాము అని చెప్పేసి ఆ యొక్క అందాలని ఈ యొక్క మరొకలో విన్నస్తుంది ఇక్కడ మనకు మొట్టమొదట కాలాన్ని చెప్తాను మాసాన మార్గశీర్షోహము మార్గశీర్ష మాసము మనము చాంద్రమానం పాటిస్తాము అక్కడ తమిళంలో వాళ్ళు సూర్యమానం చాంద్రమానం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది ఆ యొక్క నెలగా పరిగణిస్తారు మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉంటే మార్గశీర్ష మాసము చిత్తా నక్షత్రంలో చంద్రుడు ఉన్నమన్నాడు నిలుచు పెట్టుకున్నవాడు కాబట్టి పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంలో చంద్రుడు కనిపిస్తే చేద్దాం విశాఖ నక్షత్రంలో కనిపిస్తే వైశాఖ మాసం ఈ విధంగా నక్షత్రం ప్రకారం మనకు ఈ యొక్క మాసాలు ఉంటాయి దాన్ని మనం చాంద్రమానం అంటారు అదేవిధంగా ఈ మృగశీర్ష నక్షత్రము పౌర్ణమి నాడు నిమిషంలో ఆ యొక్క మృగశీర్ష నక్షత్రంలో ఉంటాం కాబట్టి దాన్ని మార్గ శీర్ష మాసము మాసాన మార్గ శీర్షం అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ గారు భగవద్గీతలో చెప్తాడు మాసానాం మామిళ్ళం ఋతునాం ఉష్మాకరక అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. మనము ఏదైనా ఒక పరివర్తన చేస్తాము కాలాన్ని ఆరోగ్య పరివర్తన చేయాలి మనకు రోజు బాగుందా ఇది బాగుందా నక్షత్రం బాగుందా
చూసుకొని మనం పరిపాలిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అనుకోకుండా యొక్క మార్గశ మాసం కాబట్టి మంచి మాసం కూడా వచ్చింది, మంచి ఋతువు కూడా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ కార్యం వచ్చి దీంట్లో చెప్తుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఈ వేదాలు గురించి ఇతిహాస పురాణాలు అన్నీ కూడా ఏ చదివినప్పుడు మనకేంటి అర్థ పంచక జ్ఞానం అంటే ఏ దాంట్లో మన ఉపనిషత్తు తీసుకున్నా సరే, వేదాలు కానీ, రామాయణం కానీ, భారతంలో కానీ, భాగవతం కానీ, ఏ పురాణాస వేదాలు చూసినా కానీ పద్నాలుగు వరకు అర్థ పంచక జ్ఞానం అదే మనకు అనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం యొక్క సారాంశం అన్ని సారాంశాన్ని కూడా అమ్మవారు పెట్టాలని చెప్పేసి తెలుసు. ఏంటి అంటే నేనెవరి పరమాత్మ, నేనెవరి పరమాత్మ మనలో తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. తర్వాత మరి ఆయన ప్రధానంగా ఏం చేయాలి, ఏదో కావాలి ఓ చెట్టులో కారణం పడుతుంది, అది నాకు కావాలి ప్రయత్నం చేస్తే కదా అంటే మనం కట్టెగట్టుకోవాలి చెట్టు చేస్తాం. అంటే మనం ఏం ప్రయత్నం చేయాలి, ప్రధానంగా ఏం కావాలి, ఏ ఉపాయం ఆలోచించాలి. అయితే పొందాలంటే మన భావన ఏంటి, అక్కడ మంచి పనులు తీసుకుని అప్పుడు పంటలేదు. తర్వాత ముందులకు ఆపట్టాలి, ఆ యొక్క పరమాత్మకి ఆపట్టాలి. అంటే నేను ఎవరిని, పరమాత్మ ఎవరు, ఆమె ఏ విధంగా పొందాలి, పొందే మనకు లాభం ఏంటి, పొందాలని వచ్చే అడ్డం ఏంటి, ఈ విధంగా అర్థపథకాలు చెప్పేసి 5 కూడా మనకు తెలుస్తుంది. 5 చెప్పుకోవాలి. ఒకసారి ఒక రాజు ఆయన కొనుక్కుంటాడు కాబట్టి సంతోషం మౌనం చెందుతాడు. చక్కగా తిరుగుతూ చేస్తాను పోయాక ఏం చేశాడు, ఖైదీలు దర్శిస్తున్నాడు. అంటున్నాడు నీకేం కావాలి, చేసేవాళ్ళు ఖైదీమంటారు, అయ్యా గూడలు బాగాలేదు, నీకు లంగు వేయాలి, ఈ సడన్ తుప్పట్టాలి కాబట్టి మీరు బాగాలేదు అని చెప్పేసి మీద పట్టుకోవాలని దాని అవుతుంది, అది జరగలేదు, ఇవి చెప్పిస్తే బాగు సరే అంటున్నాడు. ఇంకో ఖైదీ పక్కన ఆజ్ఞాలు అది ఆయన చెప్తున్నాడు, మొత్తము ఈ చేతాల విముక్తి కలిగింది, మొత్తము ఈ చేతాల నుంచి విముక్తి కలిగింది. మరి మొట్టవాళ్ళ వారు కోరుకున్న మంచిదా, రెండో వారు కోరుకున్న మంచిదా అంటే మనకు దీనివల్ల ఏంటి, ఐక సుఖాలు దాని సబ్జెక్టు ఐక సుఖాలు ఈ యొక్క కనిపించే బంగారు కానీ, వేడలు కానీ, ఐశ్వర్యం కానీ, తర్వాత కారు కానీ కూడా ఈ యొక్క మొత్తం బంధుత్వ నష్టపడుతుంది. దానిలో కనిపిస్తుంది ఉంది. అదేమో ఆంగ్లం చెప్పి ఆలోచిస్తాము. ఒక మనకు కలుగుతున్న మంచిగా తెలుస్తుంది కాబట్టి సహకారం కావాలి, కనిపిస్తుంది, మంచి కాంగ్రెస్ బాగా పట్టుకోవచ్చు. ఒక ఎటువంటి ఎక్కువగా ఈ రోజు బయటపడి కాబట్టి మొట్టమొదటి అంటే రెండవ కోరుకోగానే గొప్ప అని చెప్పేసినారు తెలుసు. కాబట్టి మనకు మనం
నేతో కానీ బాగా ఆనందంగా ఎప్పుడైతే ఎంత అనిపిస్తుందో ఆ విధంగా మనము ఈ యొక్క కష్టాల నుంచి శిఖాబంధాల నుంచి కూడా బయటపడమే స్నానం చేస్తాం. స్నానం అంటే స్నానం గాలి తెలుసుకోవాల్సింది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాము రకరకాల మార్పులని ఈ యొక్క భూలోకంలో కొత్త పుట్టాలు మనం చెప్పేసి తెలుస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా వచ్చేది ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి పనికి కూడా రకరకాల భావాలను లోపల తెలుస్తుంది. ఒక స్వామి గారు తపస్వాధ్యాయ క్రితం తపస్వి మాత్రం వాల్మీకి సంక్షేపంలో మొదటి శ్లోకం. ఈ శ్లోకానికైనా 4 మాసాలు, ఒక్క శ్లోకానికి 4 మాసాలు 4 మంది చెప్తుంది. అటువంటి మహానుభావులు కూడా దాదాపు ఈ యొక్క దాదాపు ఎంత ఆవరించారు. ఇంత కూడా మనకు అంటే అంత జీవితంగా మనం పోతే పద్నాలుగు తప్ప బాగుంది తెలుస్తుంది. మనకు ఈరోజు చెప్పుకుంటాం అయిపోయింది. దాని చెప్పాలంటే ఒక్క శ్లోకానికి 2 శ్లోకానికి 4 అర్థం చెప్తుందంటే మరి మనం ఈ తీసుకోవాలంటే ఈ ఉన్న గతంలో కూడా ఏం చెప్తాము, ఏం చేస్తాము, ఏం ఈ విధంగా మంచి మాటలు వచ్చింది, మంచి వచ్చింది. కాబట్టి ఈ గతాలు చేసుకున్నాము కలిసి మరొక రాష్ట్రంలో అమ్మవారు మన దేవుడు చెప్పేసి మనకు తయారు చేసి చెప్పేసి తెలుస్తుంది. ఇకపోతే రెండు రాష్ట్రం వయత్తుగా నీలా వయత్త బాధ్యత అంటే ఈ భూమండలంలో సుఖపడుతున్నా వారలాగా నాము నల్పా వయక్కు చెయ్యంత జయగడు తెలియదు. మనము మన గతం కోసము చేసే పనులు వినండి. పార్కర్ వయత్తుంద పరమ నడిపాలి. పారవంతంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ పాలించిన పరమాత్మ ఆయన ఆధారంగాను కూర్చి పాడి నెయ్యను అంటే నెయ్యిని తినము ఆరగించము, పాడును పాలను కూడా ఆరగించము, నేర్పించము పాలను తాగము అని చెప్పేసి నాటకాలే నీరాడి తెల్లవారుగానే స్నానం చేసి మయ్యత్తులో మల్లెత్తున ముడిలో కాడలు ధరించిన పుష్పమాలను కొప్పులో ఉన్నటువంటి చెయ్యాల చెయ్యో పెద్దలు చేయమని చెప్పేసి వాళ్ళ విన్నటువంటి ఈ యొక్క వ్రతమైనలో మనము ఏదైనా పని చేయాలంటే మంచిగానే చెడుగానే మన పెద్దవాళ్ళని తెలుసుకొని దాన్ని ఆచరిస్తారు. కాబట్టి బాగా చెప్పినట్టే నేను ఆచరిస్తాను అని చెప్పేసి అక్కడ పనులు నేను చేయాలని చెప్పేసి తీర్పుపై చెడు మాటలు చెప్పను, చెడు పనులు చేయను. అయ్యం నిశ్చయం ఆందోళన పైరాటి దానాన్ని తర్వాత ధర్మాన్ని ఈ వ్యక్తి కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు మన శక్తి ఉన్నంత వరకు ఈ యొక్క ప్రారంభాలు చేస్తానని తెలిసి ఇచ్చి మారేమి ఈ విధంగా చేసి గృహంలో రెండాబాయ్ ఉజ్జీవించే ప్రకారము తెలుసుకొని సంతోషంగా ఎటువంటి అన్నం చేస్తాను వినండి.
కూడా తీసుకోము, తాగము, తినము. మనం నేను పండుగలో చూసినా కొంతమంది వీళ్ళు అందుకుంటారు, వాటికి వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, అది కొనిచ్చేటప్పుడు ఏం తీసుకో మొండి పని చేస్తాం. కాబట్టి మనం కూడా వంట చేసి ఆయన పొందాలని చెప్పేసినట్టుగా చెప్తున్నాం. తెల్లవారుజాము ఎందుకు తెల్లవారుజాము అంటే విషకాలము, బ్రాహ్మీముహూర్తము మంచి సమయం కాబట్టి ఆ సమయంలో ఏం చేసినా కానీ ఒక్కసారి చేస్తే వాళ్ళు ఎప్పుడూ వేరు చేసిన ఫలితం మనకు ఏ జపం కానీ తపం కానీ పూజ కానీ ఒక్కసారి చేసే మనకు 1000 సార్లు చేసిన ఫలితం మనకు కదా వస్తుంది. కాబట్టి ఆ విధంగా విషకాలంలో ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఏం చేసినా కానీ విషకాలంలో చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా తెల్లవారుజామున స్నానం చేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పేసి ఆ యొక్క పరమాత్మ నుంచి కారణము మూల దృష్టిలో ఉన్నటువంటి పెద్ద ఏదైతే పనులు పెద్ద చేయవచ్చో అంటే పనులను నేను చేయాలని చెప్పేసి మన చేతనటువంటి శక్తినంత వరకు ఈ యొక్క దాన ధర్మాలను కూడా చేస్తామని చెప్పేసి ఈ విధంగా సంతోషంగా ఉండాలని చేసేదానికి చేసే వదలని చెప్పేసి ఈ విధంగా యొక్క గోదావరి ఈ యొక్క దివ్యవాసనకు తెలుపుతుంది. భూలోకంలో ఉన్నటువంటి బంధాలుగా సంబంధించి అంటే భూమిపైన ఎవరైనా ఎట్లా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాము. భూమికి ఏంటి ఆకర్షించి ఉంది, భూమికి ఆకర్షించి అంటే నాతో చెప్తుంది. మనము ఈ న్యూటన్ సైంటిస్టు ఒక పంట చెట్టు పంట పడి కిందికి వచ్చింది, పైకి ఎందుకు కిందికి ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఆయన దాన్ని చూసుకొని ఈ యొక్క భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఆ విధంగా భూమిని ఈశ్వరుడు ఆకర్షిస్తుంది. కాబట్టి అందుకే మనం ఏ పని చేసినా కానీ భూమి పైన పూజ చేయొద్దు. కింద పూజ కానీ పురస్కారం కానీ ఏం చేస్తుంది కానీ కింద చేపలు వేసుకొని ఆహారం వేసుకోవాలని చెప్పడానికి కారణం ఏంటంటే దాని శక్తులు కాబట్టి మన శక్తిని రావాలని చెప్పేసి ఆహారం వేసుకొని కూర్చోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే భూమికి ఆకర్షణ ఉంది అని మనకు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా మనము ఆ యొక్క పరమాత్మను వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మను చేరాలని కానీ ఖచ్చితంగా ప్రతి వారు కూడా భూమి మీద రావచ్చు. ఇంద్రుడు కూడా స్వర్గంలో ఉన్న ఇంద్రుడు కూడా ఆయన కూడా యొక్క పరమాత్మ పొందాలంటే మట్టి కూడా కావాల్సింది. అంటే భూమి గొప్పదని చెప్పేసి తర్వాత దానివల్ల మనకు ఈ యొక్క మనం ఆగేస్తుంది అంటే మనం ముందుకు పోనేది అడ్డంగా కలుగుతాయని చెప్పేసి మనకు తెలుసుకున్నాం. మరి ఎంత ప్రయత్నం చేస్తే దీని గురించి చెప్తాను కదా. హిరణ్యకశిపుడు ప్రధానం అడిగాక ఆయన నువ్వు మరి ఇంతకాలం నీకు మంచి బుద్ధులు చదువు చెప్పని చెప్పేసి నేను ఉద్యోగాలకు ఇచ్చాను, మరి నువ్వు ఏం నేర్చుకున్నావు ఏంటి, మరి రాజు కాబోయే రాజు కాబట్టి రాజు లక్షణాలు ఏంటి, రాజు ఏ విధంగా ఉండాలి అంటే శక్తితో ఏ విధంగా ఉండాలి, విద్యుత్తో ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి మెడలో కూడా రాజుగా తెలుసుకుండాలి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలని విచారిస్తే అప్పుడు మా యొక్క బుద్ధులు చెప్తున్నారు, నాన్నగారు ఈ చదవడం కూడా వ్యర్థమను. ఎందుకు వ్యర్థము అంటే అప్పుడు చెప్తాను, ఈ చదువు వల్ల ఏ ప్రయోజనం నాకు అనిపించలేదు. ఎందుకు అనిపిస్తలేదు, నాకు ప్రతి వారిలో కూడా పరమాత్మ కలదు, ప్రతి వారిలో కూడా పరమాత్మ కనిపిస్తున్నాడు. ఎవరు చూసినా కానీ ఇంకొక ఆత్మ ఉంది కాదు. కాబట్టి పరమాత్ముడు ఆయన శబ్దాలు పెట్టాను కూడా, మిత్రుడు పెట్టాను కూడా, మంచివాడు పెట్టాను కూడా, చెడ్డవాడు పెట్టాను, అందరూ కూడా ఒకేలాగా. కాబట్టి ఎట్లా ఇచ్చేదని చెప్పి చెప్తున్నాను. అంటే మనం ఏదైనా కానీ చూసే దృష్టిలో ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరు చూసినా ఏ శాఖ అని చెప్పేసి చెడు ఉద్దేశంతో కానీ కాబట్టి మన చెడు ఆలోచన కానీ మనం ఒక్కగా బాగుండాలి, మనమేది కావాలి, లోకా సంస్థ అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. కానీ నేను కొన్ని చెప్పేసి
వినేసి కీర్తనం ఆచరించాలి. మనకు కూడా ఆ యొక్క పెరుమల గురించి ఆ జపము తప్పని ఆ విధంగా కీర్తనం కృష్ణాస్మరణం మనసులో కూడా స్మరించుకోవాలి. తర్వాత పాదసేవనం సేవ చేయాలి, అర్చనం అర్చించాలి, వందనం నమస్కారం, దాస్యం దాసంగా ఉండాలి, సఖ్యం అంటే స్నేహం అని ఉండాలి. ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు, ఒకరికొరికి ఏదో అవసరం ఉంటే వాళ్ళు ప్రాణంగా ఇలా జరుగుతారు. కాబట్టి ఆ విధంగా సఖ్యం అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఆత్మ విధం మన ఆత్మ కూడా వాళ్ళకు సమర్పించాలని చెప్పేసి ఈ విధంగా నలుగురు కూడా మనకు తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇద్దరు మాస్టర్ వరకు మొదటి క్లాసులు ఇవ్వ చెప్పాలంటే చాలా ఈ సైన్ కాదు. ఒక్కొక్క పదార్థాలు తీసుకుంటే చాలా విషయాలు నచ్చుకోవడంలో కాబట్టి పని కూడా అనుభవించాలంటే చాలా సందర్భాలు అక్కడ ఒకటి నడిపారు కాబట్టి చెప్పేసి చెప్తారు. జై శ్రీరామ్. ప్రతిపయామ్యం పరిపాలంతాం మహిషా
अर्चदप्राच्युत प्रियमेधा सुवर्चदा अर्चन्तु पुत्रकान्तपुरन्न दृष्ट्वर्चदा अर्चदप्राच्युत अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायक देवदेवस्य जगद्गुरुमिनः जगद्रक्षणात् भगवतेनस्य श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्री रामचंद्र स्वामिनः कैंकर्य रूपं कृपया दयानां श्रीमतः माधवी नाम्ने मेघांश नाम देश्य सुहासिनी नाम्ने प्रीतम नाम भुजपाल गोत्रोद्भवानां उदय कुमार नाम देश्य श्रीमतः ज्योति नाम्ने धनवीर नाम देश्य सह कुटुंबानां श्रीमान नाम्ने हवीश नाम देश्य सह कुटुंबानां सहबान्धवानां यजमानस्य संकल्पित श्री रामचंद्र स्वामी कैंकर्य रूपं क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभिलारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं केशवाली लालित नामार्चनं करिष्ये। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम गोविन्दाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्री भूदेव्यै नमः, ओम श्री लीलादेव्यै नमः, ओम श्री भोलादेव्यै नमः, ओम श्री अनन्ताय नमः, ओम श्री गरुडाय नमः, ओम श्रीमते विश्वक्सेनाय नमः, ओम सीतारामचन्द्र स्वामी दिव्यशरणारविन्दाय नमः। नानाविधपरिमलपत्र सुगन्धपरिमलकुसुमानि परिकल्पयामि दिव्यमङ्गलनीराजनदीपं सन्दर्शयामि सदितरुणा चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय वेदश्यामूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्य प्रोगणैः सर्वैष्टविनाशायै तत्पुरुषायास्तु मङ्गलं सीतारामचन्द्र स्वामी गोविन्द गोविन्द। कर्पूर आनंद मंगल दिव्य नीराजन दीपं संदर्शयामि। ब्राह्मणारुदेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेनं देवता उद्धरते यावतीर्वे देवतास्ताः सर्वा वेदविद् ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो वेदवे नमस्कुर्यान् श्रीलङ्कीर्तये देवता देवदेवताः प्रीणाति पर्याप्त्यानन्दरायाय सर्वस्तोमोदरात्रौ तमोहर भवति सर्व। शैलाधिप एव देवतन्नः वृषभाद्रीश्वर एव देवतन्नः फणिशैलाधिप एव देवतन्नः भगवान् वेङ्कट एव देवतन्नः। पुंखार पुंख परस्पर प्रेम प्रवर्तमानो धनवन्तो धान्यवन्तो सकल भाग्यवन्तो भूयास्तामिति भवन्तो श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। समातृको सवितृको सुभ्रातृको समस्त ऐश्वर्य संपन्नो विद्वांसोपचक्षणो वरिष्ठो गरिष्ठो भूजिष्ठो श्रेष्ठोपन्नो ओजस्विनो तेजस्विनो यशस्विनो तपस्विनो सकल गुणशारणो भूयास्तामिति भवन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। चक्षुष्टम साम्राज्यक्षनागपर्यङ्कसेन पुण्डरीकाक्षलक्ष्मीकटाक्षवीक्षण रक्षितमिति भवन्तो श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु तथास्तु। श्री सीतारामचंद्र स्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। भगवत भागवत आचार्य परिपूर्ण मंगलाशासन कटाक्ष फल सिद्धिरस्ति भवन्तु श्रीमन्तो महान्तो अनुगृह्णन्तु। धनुर्मास प्रांगत्वेन श्री गोदादेवी परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। संकल्पित कार्य निर्विघ्नता फल सिद्धिरस्तु इष्टकाम्यार्थ मनोवांछा फल सिद्धिरस्तु। सीतारामचंद्र स्वामी परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु।